మంత్రివర్గంలో కొత్తగా ఎన్నికైన కార్మిక శాఖ మంత్రి గడ్డం వివేక్ వెంకటస్వామికి పెద్దపల్లి జిల్లా కేంద్రంలోని ఎంపీ గార్డెన్స్ లో కాంగ్రెస్ నాయకులు ఘనంగా సన్మానం చేశారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ పదవులు కాదు ప్రజలే ముఖ్యమని పేర్కొన్నారు. పెద్దపల్లి అభివృద్ధికి కృషి చేస్తానని, మైనింగ్ లో మాఫియాను అంతం చేస్తామని హామీ ఇచ్చారు. విశాఖ చారిటీ ద్వారా పార్లమెంటు పరిధిలో పలు సేవా కార్యక్రమాలు చేపట్టినట్లు గుర్తు చేశారు. సింగరేణి ఉద్యోగాల రక్షణలో తన తండ్రి కాకా వెంకటస్వామి పాత్రను కొనియాడారు. లక్ష ఉద్యోగాల అర్హతలు కాపాడడం జరిగింది. తర్వాత సింగరేణి కార్మికులకు వారు పిఎఫ్ కానీ పెన్షన్ కానీ ఇవన్నీ కూడా కాకా వెంకటస్వామి గారు ఒక మంచి ఆలోచనతో వారు చేయించడం జరిగింది. వారు దేశవ్యాప్తంగా కార్మిక రంగంలో కార్మికులందరికీ కూడా ప్రైవేట్ సెక్టర్లో, ఎందుకంటే ఈ దేశంలో కేవలం గవర్నమెంట్ ఎంప్లాయీస్కే పెన్షన్ ఇచ్చేది. కానీ కాకా వెంకటస్వామి గారు లేదు, మన మీద ప్రజలు ఉన్నారు, ప్రైవేట్ సెక్టర్లో కూడా పెన్షన్ ఇవ్వాలి ఏదైనా కానీ చెప్పి ఆ రోజులలో వారు పెన్షన్ అమలు చేయడం జరిగింది. విజయవాడలోని ఇబ్రహీంపట్నం మండలం కొండ